అందరికీ నమస్కారం. గుడ్ బ్యాడ్ అగ్లీ. సో అజిత్ సార్ సినిమా రిలీజ్ అయ్యి అండ్ ఒక రేంజ్లో ముందుకెళ్తోంది. దానికి సంబంధించిన బ్లాక్ బస్టర్ సంబరాలు ఇప్పుడు మనం జరుపుకుంటున్నాం. ఓజీ సంభవం సెలబ్రేషన్స్ ఇప్పుడు మనం జరుపుకుంటున్నాం అనమాట. సో ఇంత బ్యూటిఫుల్ ఫిలింని, ఇంత సూపర్ ఫిలింని, ఇంత స్టైలిష్ మాస్ యాక్షన్ ఫిలింని మనందరికీ అందించినందుకు ఫస్ట్లీ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్. మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. అజిత్ సార్ ఫ్యాన్స్కి థియేటర్లో పండుగలా ఉందన్నమాట. ఎందుకంటే అన్ని ఓల్డ్ ఫిలిం రిఫరెన్సెస్ అన్నీ, ఆ సాంగ్స్ రిఫరెన్సెస్ అన్నీ రాగానే అజిత్ సార్ ఫ్యాన్స్ అందరూ ఒక రేంజ్లో ఫెస్టివల్ చేసుకుంటున్నారు అని చెప్పాలి. బికాజ్ బ్యూటిఫుల్గా అజిత్ సార్ కనిపించడం జరిగింది ఇన్ ఇయర్స్ తర్వాత. సో ఆ వింటేజ్ అజిత్ సార్ మళ్ళీ బ్యాక్ అనిపించింది అనమాట ఈ సినిమా ద్వారా. ఎస్పెషల్లీ ఈ సినిమాని ప్రొడక్షన్ వాల్యూస్తో మనందరినీ పలకరించేలా చేసింది మైత్రి మూవీ మేకర్స్. అఫ్కోర్స్ ఈ బ్యానర్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఆ బ్యానర్ నుంచి వచ్చే సినిమా ఆ బ్యానర్ యొక్క విలువని తెలుపుతూ ఉంటుంది, ఆ బ్యానర్ యొక్క కెపాసిటీని తెలుపుతూ ఉంటుంది. కాంటెంట్తో పాటు ఆడియన్స్కి నచ్చే ఆ మాస్ పల్స్తో ఆ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ మనందరికీ ఇచ్చి సూపర్ సక్సెస్ వాళ్ళు విట్నెస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ద గ్రేట్, ద అమేజింగ్ యాక్టర్ అజిత్ సార్తో గుడ్ బ్యాడ్ అగ్లీ అన్న చిత్రాన్ని వారు ప్రొడ్యూస్ చేసి మనందరికీ అందించి ఆ సక్సెస్ని మనమే కాదు వారు కూడా విట్నెస్ చేసి హ్యాపీగా ఆనందిస్తూ ఉన్నారనమాట. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ మైత్రి మూవీ మేకర్స్కి. అండ్ మా క్యాంటీనీలో సార్ మాకు ప్రతి సీన్ రొంబ నల్లా ఇరుకు సార్, இந்த படம் ஆல்சோ ரொம்ப நல்லா இருக்கும் సార్. ఇంతవరకు మాత్రమే వచ్చు, మన దగ్గర నుంచి తమిళ్ నాకు రాదు. బట్ ఎస్, స్టైలిష్ ఫిలిం మేకింగ్ అని చాలా తక్కువగా మనం మాట్లాడుతూ ఉంటాం, బికాజ్ మాస్ యాక్షన్ని చూడొచ్చు మనం. కానీ ఆ మాస్ యాక్షన్ని కూడా సూపర్ స్టైలిష్గా క్యాప్చర్ చేసి అండ్ ఒక టోన్ని ఫిక్స్ చేసి అండ్ అమేజింగ్గా ప్రొజెక్ట్ చేయడము, అమేజింగ్గా మన వరకు తీసుకొని రావడం అనేది చాలా తక్కువ మంది డైరెక్టర్స్ చేస్తూ ఉంటారు. అండ్ మీరు వన్ ఆఫ్ దోస్ అని చెప్పాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ దిస్ అమేజింగ్ ఫిలిం టు అస్. అండ్ వీఆర్ లిటరలీ సిమ్రన్ మ్యామ్ని కూడా మేము చూసి ఆ వింటేజ్ సిమ్రన్ మ్యామ్ని చూసినట్టు ఆ నాస్టాలజీ ఫీల్ అంతా వచ్చిందనమాట. అండ్ ఎస్, అదిక్ రవిచంద్రన్ గారి దర్శకత్వంలో ఈ చిత్రం మనందరినీ పలకరించింది. ఈ చిత్రానికి అజిత్ గారు ఎలా అయితే సూపర్ స్టారో ఈ చిత్రానికి ఇంకొక హీరో కూడా ఉన్నారు, అదే మ్యూజిక్. బికాజ్ అజిత్ సార్ ఎప్పుడైతే వస్తూ ఉంటారో ఆయనకు వచ్చే ఆ మ్యూజిక్తో ఆ ఎలివేషన్ వస్తే గూస్ బంప్సే అనమాట. సో దాన్ని థియేటర్లో మ్యూజికల్గా రప్పించింది జీవి ప్రకాష్ గారు అని చెప్పాలి. అఫ్కోర్స్ మల్టీ టాలెంటెడ్, ఆయన యాక్టింగ్తో సినిమాలు మనందరినీ పలకరిస్తూ ఉంటాయి హీరోగా. అండ్ ఇంకా బిగ్గెస్ట్ స్టార్స్ చేసిన సినిమాలకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా, మ్యూజిక్లో హీరోగా మారి ఆ సినిమాని మనందరి ముందుకి తీసుకొస్తూ ఉంటారు. అండ్ ఈ సినిమాకి ఒక బిగ్గెస్ట్ ఎసెట్ అని చెప్పాలి జీవి ప్రకాష్ గారు. అండ్ సుల్తానా ఆ పాట మామూలుగా లేదు. థియేటర్లోనే కాదు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అదే పాట మీద రీల్స్ నడుస్తూ ఉన్నానన్నమాట. ప్రియా ప్రకాష్ వారియర్ గారు అమేజింగ్గా మళ్ళీ ఈ చిత్రం ద్వారా మనందరి ముందుకి కనిపించారు. ఇంకా కార్తికేయ, నేను చైల్డ్ ఆర్టిస్ట్ అనడం మానేశానబ్బా, బికాజ్ హీరోలతో పాటు బిజీగా ఉంటున్నాడు కార్తికేయ. సో రీసెంట్ డేస్లో బ్లాక్ బస్టర్ సక్సెస్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కార్తికేయ కూడా ఉన్నారు. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ సునీల్ గారి గురించి ఏం చెప్తాం, ఇవాళ మీరు టిఫిన్ బాక్స్ తీసుకొచ్చారా? తేలేదు కదా, థ్యాంక్ గాడ్. బేసిక్గా అసలు సునీల్ గారు పాన్ ఇండియా యాక్టర్. ఆయన అందరూ నాకు తెలిసి డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారేమో భాషల్లో, ఎస్పెషల్లీ తమిళ్లో ఇంకా ఎక్కువ. అమేజింగ్ క్యారెక్టర్స్ ఆయన ప్లే చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ గుడ్ బ్యాడ్ అగ్లీలో కూడా సూపర్ అమేజింగ్ రోల్లో మనందరికీ కనిపిస్తారు. ఎస్పెషల్లీ అజిత్ గారు అండ్ సునీల్ గారు కాంబినేషన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాము, సూపర్గా ఉండింది. మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రం నుంచి మనందరినీ పలకరించిన ఒక పాట. అఫ్కోర్స్ థియేటర్లో సినిమా ఉంది, ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు అండ్ ప్రతి ఫ్రేమ్ని ఎంజాయ్ చేస్తున్నారు, ప్రతి పాటని ఎంజాయ్ చేస్తున్నారు. బట్ అగైన్ ఇవాళ ఇక్కడ ఇంకా మూడ్ సెట్ చేయడానికి మేము ఓజీ సంభవం అన్న పాటను ప్లే చేస్తున్నాం. ఆలస్యం చేయకుండా ప్లే ద సాంగ్. కానీ అజిత్ సార్ని స్క్రీన్ ఉన్నప్పుడు ఎన్నిసార్లు చూస్తే అన్నిసార్లు చాలా ఆనందం ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ట్రైలర్ వేసేద్దాం. ప్లే ద ట్రైలర్ వన్స్ అగైన్ ఆన్ స్క్రీన్.
ఏకే సార్, ఇప్పుడే తమరి చరిత్ర తవ్వి చూసా. నువ్వు పెద్ద విల్లను అని విన్నాను. కానీ నా గేమ్లో నేనేరా నీకు విల్లన్. దిస్ ఇస్ మై ఫకింగ్ గేమ్. సో స్వీట్. మా నాన్నని నడి రోడ్లో కార్లోంచి తోసేసింది ఆయనే. దమ్ము నా కోసం వదిలిపెట్టా, మందు నా వైఫ్ కోసం వదిలిపెట్టా, వైలెన్స్ నా కొడుకు కోసం వదిలిపెట్టా. కానీ నా కొడుక్కి ఆపదొస్తే వదిలింది పట్టుకోవాలిగా. ఏకే వస్తున్నారు, దారి వదలండి. 10 కిలోల మాంసం కావాలి బాయ్. ఉండు బాయ్. సార్, మీ కార్డు మీద 16 నెంబర్లు ఉంటాయి. ఆ 16 నెంబర్లు కాస్త చెప్తారా సార్? వాడు భయాన్ని భయపెట్టేవాడు. చేతులుంటాయి, కాళ్ళుంటాయి, ముక్కుంటుంది, కళ్ళుంటాయి, కానీ ఊపిరే. బ్యాడ్ బాయ్. చాలా ఏళ్ళైపోయింది కదా. ఐ మిస్ యూ. ఎస్, చాలా రోజులు అయిపోయింది వీళ్ళందరినీ ఇలా చూసి, ఎస్పెషల్లీ ఈ లుక్లో చూసి. ఒకటి కాదు, రెండు కాదు, అజిత్ గారు ఎన్నో సినిమాలోని లుక్స్ అన్నీ ఒకటే సినిమాలో వస్తే, బ్లాక్ బస్టర్స్ అన్నీ కలిసి ఒకేలా వస్తే అదే గుడ్ బ్యాడ్ అగ్లీ అన్నమాట. సో సూపర్ బ్లాక్ బస్టర్గా ముందుకు వెళుతూ ఉండింది. అయితే ఇప్పుడు ఇది బ్లాక్ బస్టర్ సంబరం అన్నమాట. ఇది సంభవం అండ్ సంబరం. ఆలస్యం చేయకుండా థియేటర్ రెస్పాన్స్ మనం చూద్దాం, పబ్లిక్ రెస్పాన్స్ చూద్దాం. ప్లే ద వీడియో ఆన్ స్క్రీన్. எல்லாரோட முக்கியம் பாருங்க, அவ்வளோ சந்தோஷம். சூப்பரா நண்பன் அப்படிலாம் சொல்லியிருக்காரு. ஹாப்பியா இருந்தது, ரொம்ப ஹாப்பியா இருந்தது. நல்ல அருமையான படம், தரமான சம்பவம். சீன் பை சீன், பிரேம் பை பிரேம், பிரேம் பை பிரேம். சம்பவம் 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 சம்பவம். மாசா இருக்கு சார், மாசா இருக்கு படம். ஐயோ, என்ன சம்பவம்னா அது, ஏகே சம்பவம்னா இந்த படம்லாம். சூப்பர் படம், தலைவர் 100 ஆயிரத்தி இருக்கணும். సో అలా ఓజీ సంభవం థియేటర్లో సంబరం అంబరాన్ని అంటుతుంది అని చెప్పాలి. ఒక ఫ్యాన్, ఒక బిగ్గెస్ట్ ఫ్యాన్, అంటే పిచ్చిగా ప్రేమించడం, ఒక స్టార్ని ప్రేమిస్తే ఆ ఫ్యాన్ ఒక హీరోతో సినిమా చేస్తే, అతను చాలా ఇష్టపడే, చాలా ప్రేమించే హీరోతో సినిమా చేస్తే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. థియేటర్లో అలా ఉంటుందన్నమాట. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రం ద్వారా మనందరినీ పలకరించిన వ్యక్తులతో మనం మాట్లాడదాం. ముందుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్తో దూరికెళ్తున్న అబ్బాయిని ముందుకు పిలుద్దాం అనుకుంటున్నాను. కార్తికేయ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. చాలా బాగా నేర్చుకోవచ్చు. అండ్ ఆల్సో చాలా స్వీట్ పర్సన్. అసలు ఆయన అంత పెద్ద స్టార్ అని ఆయనకు తెలియదు, అంటే ఈ డజంట్ ఈవెన్ కేర్ అనమాట. సో అంత బాగా అందరితో సమానంగా, అందరినీ సమానంగా చూస్తారు. అండ్ ఆల్సో త్రిష మ్యామ్ కూడా సేమ్ అంతే స్వీట్.
అండ్ ప్రసన్న సార్ అందరూ సెట్లో నాకు లక్కీగా ఈ సెట్లో డైరెక్టర్ సార్తో కలిపి అందరితో అజిత్ సార్తో అందరు చాలా బాగా అర్జున్ సార్ కూడా రిసీవ్ చేసుకొని కానీ అందరూ ఎంత పెద్ద స్టార్స్ అయినా కూడా మంచి కైండ్ హార్టెడ్ ఉన్న వాళ్ళు దొరికారు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. Thank you, Karthikeya. Wish you good luck. Thank you. And now I request, as I said before, he's a multi-talented. So back to back నేను కలుస్తూనే ఉంటాను జీవి ప్రకాష్ గారిని, బికాజ్ ఆయన మ్యూజిక్ అంత మోస్ట్ వాంటెడ్ అనమాట. సో అఫ్ కోర్స్ యాక్టర్గా, సింగర్గా, లిరిసిస్ట్గా అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్గా మనందరినీ ఎప్పుడు అలరించే సో సూపర్ పర్సన్ జీవి ప్రకాష్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ జీవి ప్రకాష్ సార్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. You create magic with your music, sir. Hello everyone. So after 18 years, I'm joining back with Ajit sir in this film. So thanks to Ajit sir, thanks to Adik, thanks to Maitri movie makers. It was a great opportunity for me. And with Adik, this is my third film. First, Trisha Leda Nayanthara was a blockbuster in Tamil. That was his debut film. Then Mark Antony, now third film. So it's like a great combination, the most successful combination. I'm really, really thankful, Adik, for putting me into this film. Thanks to Ajit sir. After 18 years, after Creedom, I'm joining with him. And Maitri Movie Makers is my second film with them. And thanks to all the actors, Karthikeya, Priya, Sunil sir. I'm already acting with him in one film. He's such a sweetheart. So the film is doing extremely well. It's a huge blockbuster and it's creating sensational records in Tamil Nadu and across the country, like in Malaysia, everywhere it's doing. Sri Lanka, it's doing like really, really well. So I'm really thankful to the audience for making this film a blockbuster. And so whoever has not watched it in theaters, please go and watch it. It's like hysteria and it's like a surreal moment in theaters. What is happening is really, really a magical, the magic of cinema, the magic of AK sir, and everything you have to witness on screen. And thanks to all the technicians, Abhinandan, our art director, the editor, and the whole team. And thanks to audience for making this film a blockbuster. Thank you. Thank you so much, sir. I have a request, but stay back. I'm holding for some time. And now I request Karthikeya once again onto the stage, please, for the picture. And now I request Priya Prakash Warrior onto the stage, please. And alage Sunil garu వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ గుడ్ బ్యాడ్ అగ్లీ అంటూ ఒక బ్లాక్ బస్టర్ చిత్రాన్ని మనందరికీ అందించి ఏకే ఫ్యాన్స్ అందరూ ఫెస్టివల్ జరుపుకునేలా చేసి సూపర్ ఆనందాన్ని అందించిన డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ ద బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్, బ్లాక్ బస్టర్స్ సక్సెస్లో మనందరికీ ఇస్తున్న ప్రొడ్యూసర్, పాన్ ఇండియాలో సత్తా చాటుతున్న ప్రొడ్యూసర్, మైత్రి మూవీ మేకర్స్ నుంచి నవీన్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఒక పక్క జాట్, ఇంకో పక్క గుడ్ బ్యాడ్ అగ్లీ. డిఓపి అభినందన్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. ఆ డైరెక్టర్ శేఖర్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. డిఓపి అభినందన్ జీ అండ్ ఆ డైరెక్టర్ శేఖర్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. Yeah, channels. Okay. ఓకే, ఒక్కసారి ప్రియా గారు, జీవి ప్రకాష్ గారు, నవీన్ గారు, సునీల్ గారు అండ్ డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ గారు ఒక్క స్టెప్ ఫార్వర్డ్. దట్స్ ఇట్. యప్, ఫర్ పిక్చర్ ఓన్లీ సార్.
ఓకే, ప్లీజ్ హ్యావ్ ఎ సీట్ సార్. ఇంకా మన ప్రోగ్రామ్ ఉంది, మనం ఎంజాయ్ చేద్దాం. అండ్ నా ఐ రిక్వెస్ట్ డిఓపి అభినందన్ జీ అండ్ ఆర్ట్ డైరెక్టర్ శేఖర్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అభినందన్ గారు అండ్ ఆర్ట్ డైరెక్టర్. హాయ్ సార్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ప్లీజ్. If you ask any questions, I can answer. Sir, working experience with the director and the legendary director Ajit sir, please. No. So working with Ajit sir was like not even in my dreams, because So can you take a after little closer? coming to the film industry, we know what is the reality, no? And to work in a film like this, it was possible because of my friend and director Adik. I have to I can't say thanks because it is like that. And this kind of a film happened only because of Maitri. We shot 67 days continuously in abroad. So this kind of production could have only been possible because of Maitri. And Dinesh sir, our EP, was so helpful. This is the first film where any list is given by any technician was never cut or asked why. We got everything we wanted and hope we delivered what they wanted. And Shekhar sir was a great support for me. Like all the sets were put so fast and whatever changes were asked and it was made. The costumes from Manu ma'am and Rajesh sir, it was all very good. It all added to the visual thing and it was a great experience. So one more question sir, this is there ఎప్పటి నుంచో నా బ్రెయిన్లో, అదేంటంటే హీరోయిన్స్ ఆల్వేస్ లవ్స్ డిఓపి సార్. వై సార్, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? In this film, heroine didn't love the DOP. No, but generally maybe I think we are the one who show them. They're already pretty and we just enhance them little more. Took lot of care for the heroines అన్నమాట generally. No, I think I took more care for Ajit sir. Ajit sir looks Yes good sir, in the film. definitely damn good and thank you so much. Congratulations once again. Thank you. And now Shekhar sir's turn. అందరికీ నమస్కారం అండి. నాకు ఇది ఒక పెద్ద అదృష్టం అండి. ఫస్ట్ ఏకే సార్కి నేను పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అంత పెద్ద హీరో అయ్యిండు కూడా ఒక ఆర్ట్ డైరెక్టర్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఏం అడగకుండా ఓకే చేసి నన్ను దీనికి ఇచ్చిన దానికి మాటలు రావట్లేదు, దాన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎలాగా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా డైరెక్టర్ గారికి సేమ్ ఈయన కూడా ఒకరోజు ఆఫీస్లో కూర్చోబెట్టి ఇతను మా ఆర్ట్ డైరెక్టర్ అని చెప్పి కంపెనీ తరపున వెళ్తే అసలు ఏమనుకోకుండా కౌగిలించుకొని సూపర్ కలిసి చాలా బాగా చేద్దాం అనేసి, అలాగే సెట్లు కూడా ఏ రోజు కూడా ఆయన డైరెక్టరు నేను ఆ డైరెక్టర్ అనే ఫీలింగ్ లేకుండా ఒక ఫ్రెండ్స్ లాగా అందరూ కూడా మా డిఓపి నేను చేసిన వర్క్కి నాకు ఎంతో ఆయన సపోర్ట్ ఇచ్చి చేసిన దానికి వీళ్ళందరికీ నేను రుణపడి ఉంటానండి. అలాగే మైత్రి మేకర్స్ వాళ్ళు కొత్త వాళ్ళని తీసుకురావడంలో ఫస్ట్లో ఉంటారండి అని, అందుకే వాళ్ళు మేకర్స్ అయ్యారండి. వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ. Thank you sir, thank you so much. And now I request beautiful actress Priya Prakash Warrior onto the stage please. సుల్తానా నేను ఆ పాట పాడదాం అనుకున్నాను కానీ తమిళ్లో లిరిక్స్ నాకు మళ్ళీ ఎందుకు లెక్క వేసేసేస్తారని భయంతో పాడట్లేదు. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ అఫ్కోర్స్ ఒక్కసారి కన్ను కొడితే ఆవిడ వైరల్ అయిపోయారు. ఇప్పుడు సుల్తానా అంటూ వైరల్ అనమాట. ఎవ్రీవేర్ యూ ఓన్లీ చా గయే ఆప్. సో ప్లీజ్ గో హెడ్. అందరికీ నమస్కారం. చాలా టైం తర్వాత హైదరాబాద్కి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. I don't know what to say actually because I was not expecting all of this to happen, and for the past couple of days my phone has been blowing up, and again like people have been texting me saying it's like all over 2018 again, you're viral again. So I was definitely not expecting that to happen. I was just excited to be part of such a wonderful film and to be working with Ajit sir for the first time in my life and to be sharing screen with him. That was my only excitement for the project and for myself. Thank you Adik for giving me this opportunity. எனக்கு இப்போது ஞாபகம் இருக்குது, நீங்கள் வந்து ஃபர்ஸ்ட் டைம் லுக் டெஸ்ட்க்கு நீங்கள் என்கிட்ட சொன்னீங்க ஏதாவது ப்ரிப்பேர் பண்ணுமான்னு கேட்டப்போ நீங்கள் சொன்னீங்க ஒன்றுமே வேணாம் ஜாலியாக வாங்க வெக்கேஷன் மாதிரி ஸ்பெயினுக்கு போய் வில் ஆல் ஹாவ் ஃபன். அண்ட் தட்ஸ் எக்ஸாக்ட்லி ஹவ் ஐ ஃபெல்ட் ஆன் யுவர் செட். யூ மேட் இட் ஆல் ஸோ ஈஸி, அண்ட் தேங்க் யூ ஃபார் ஹேவிங் ஃபேத் இன் மீ அண்ட் மேக்கிங் மீ டூ
such a beautiful song, and I know it must have been such a pressure on you because it's a classic retro song that Simran ma'am has done. So for you to have faith in me and believe that I would be able to do justice to that, I'm so grateful to you for that. And Maitri Movie Makers, thank you for this opportunity. Dinesh sir, thank you for being available for whatever reasons always. And Abhinan sir, why did you say the heroine doesn't like you in this film? That's not true. We all love you. Thank you for making me and everybody and Ajit sir look like an emperor in the film. Thank you so much. Harish, thank you. Bala's not here. Arun's not here. A lot of them are not here, but I don't know if I'm missing anybody out. GV sir, this is our second film together. We did Neek and now GBU. I'm hoping for a next hat trick in Tamil. Karthikeya, you're such a sweetheart. I was like, the first time I got to know that we're being paired up together, I was like, he's such a small boy. Am I going to look like an auntie in front of him? But everybody was like, no, it's fine. You look cool. Congratulations, Empuran, GBU. I'm sure you have a long way to go, and I'm so proud of you. Arjun is not here. Thank you, Arjun, for being an amazing co-star. His dedication, he had a lot of health issues and, you know, circumstantial issues. Even then, he was so dedicated and passionate. He was too good on set. Thank you, Arjun, for being amazing. Trisha, ma'am, you were lovely. We had a couple of days of shoot together, and it was such fun sharing screen space with her and otherwise also. Last but not the least, Ajit sir. I came in with like a clean slate, and now I've become a loyal, hardcore Ajit sir fan after the film. So thank you, sir. Thank you for being so sweet and gentle. No wonder you are today, because you're so grounded and so supportive and considerate about everybody on set. I think we all have a lot to learn from him. And like I said before, selfishly hoping to work with Ajit sir again and again. That's pretty much it. Thank you. Thank you everybody for being here and making this movie a success. Yeah. So that's not enough, Priya. Actually, you are here. And of course, Priya antene viral avvali content. And we need that viral content on the stage as well. So I think can you please try that step, Sultana, once again? Oh my God. For Telugu audience. వాళ్ళు ఎంత లవ్ చేస్తారో మీకు తెలుసు మిమ్మల్ని. అండ్ వన్ బ్యూటిఫుల్ ప్రకాష్ ఆన్ స్టేజ్ అండ్ ద అదర్ మోస్ట్ టాలెంటెడ్ ప్రకాష్ హియర్. దట్ ఆ మ్యూజిక్లో ఆవిడ స్టెప్ విత్ యువర్ పర్మిషన్స్ మేము ప్లే చేయాలా? మీరు ఏమైనా ఒకసారి ఒక లైన్ ఏమన్నా మీరు అలా పాడి మ్యూజిక్లోనే చేయనా? మ్యూజిక్లో బీట్ ఉంది, ఫస్ట్ నుంచి పాట విందామా? ఓకే, ప్లే ద సాంగ్. ఐల్ హెల్ప్ యూ టు హోల్డ్ దిస్. థ్యాంక్ యూ. ప్లే ద సాంగ్. చలో ప్రియా. యా, దిస్ ఈజ్ లైక్ మళ్ళీ ఒకసారి ఆ నాస్టాలజీ ఫీల్, ఆ వింటేజ్ వైబ్ తీసుకొని రావడానికి వి ప్లేడ్ దిస్ సాంగ్. Simran, the news actually. So thank you so much. Thank you, Priya, and once again, congratulations and looking forward. And now I request Sunil Garu on the stage, please. ఆయన క్యారేజ్ తీసుకొని రాలేదు, బాక్స్ తీసుకొని రాలేదు, కాబట్టి మనం చాలా సేఫ్ అనమాట మేము. థ్యాంక్ యూ సో మచ్. సునీల్ గారు, మీరు ఎక్కడ ఉంటే అక్కడ నవ్వలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ నేను ఆదిక్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆదిక్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆయనే నా ఫస్ట్ తమిళ్ ఫిల్మ్ నాకు ఛాన్స్ ఇచ్చింది, మార్క్ యాంటనీలో. మీకు ఆ రోజు ఎక్స్పీరియన్స్ ఒకటి మీతో షేర్ చేసుకుంటానండి. నేను అడిగాను ఆయన్ని, సార్ ఈ క్యారెక్టర్ ఇది విలన్లా అనిపిస్తుంది, నెక్స్ట్ మళ్ళీ పాజిటివ్ అని తెలుస్తుంది, క్లైమాక్స్ దాకా తెలియదు అన్నారు. సార్ ఓకే సార్, నాకు తమిళ్ తెలియదు సార్, నాకు రాదు అంటే మళ్ళీ ఉన్న పేరు పోద్దేమోనండి చేస్తే, నాకు రాదు మీరు అంటే, సార్ నేను తమిళ్లో
నేను రేడియో డ్రామా నేను ప్లాన్ చేయట్లేదు సార్ మీ తమిళ్ లాంగ్వేజ్ కోసం. నేను ఫిలిం అంటే విజువల్ మీడియా సార్. యంగ్ ఉండాలి, విలన్ ఉండాలి, ఓల్డ్ గెటప్ వేయాలి, అక్కడ పాజిటివ్ క్యారెక్టర్లా కనిపించాలి, కామెడీ కూడా చెయ్యాలి. సో మీరు సెంటర్ ఏజ్లో ఉన్నారు, అటు ఆ గెటప్ వేసినా ఫ్లాష్ బ్యాక్ సూట్ అవుతారు, ఇటు ఓల్డ్ వేసినా మిమ్మల్ని బిలీవ్ చేస్తున్నారు. సో అదొకటి రీజన్ అండి. మీ ఫేసు మీ టైమింగ్ మీరు కావాలి నాకు అన్నారు. అన్నప్పుడు నాకు ఆయన నేను విజువల్ మీడియా అండ్ మూవీ అనేది, సో మీరు నాకు కావాలి, నేను లాంగ్వేజ్ ప్రాబ్లం లేదన్నారు. ఆయన ఏం చేస్తే నేను అది చేశానండి. 2 సినిమాలు కెనాన్ జెరాక్స్ అని మనం ఒరిజినల్ తీసుకెళ్ళి జెరాక్స్ తీస్తాం కదా, అలా ఒరిజినల్ ఆయనే నా అన్ని క్యారెక్టర్లకి. ఆయన టైమింగే. ఆయన యాక్టర్ కూడా మంచి యాక్టర్. ఆయన యాక్షన్ ఆయనే చెప్పేస్తారు, నాకు డైలాగ్ ప్రాంప్టింగ్ అవసరం అయితే ఆయనే చెప్పేస్తారు, కట్ ఆయనే చెప్పేస్తారు. ఆయన డైరెక్షన్లో ఎలా ఉంటుందంటేనండి లైక్ ఒలింపిక్ గేమ్స్ అండి, సెకండ్ ఛాన్స్ ఉండదు. ఒకసారి పరిగెట్టామంటే లైన్ క్రాస్ అయ్యామంటే నెగ్గుతాం, లేదంటే ఓడిపోయినట్టు లెక్క అంతే, మళ్ళీ చేస్తాను మళ్ళీ అంత స్పీడ్ ఆయన ఏకంగా. జనరల్గా ఏం చేస్తారంటే ఎవరైనా అప్పుడు ఆయన అన్నారు, ఏమండి ఇప్పుడు చార్లీ చాప్లిన్ మనకి ఇంటర్నేషనల్ స్టార్, ఆయన యూనివర్సల్ స్టార్ చార్లీ చాప్లిన్. ఆయన లాంగ్వేజ్ ఏది తెలియదు కదా, అందుకే యూనివర్సల్. అదే లాంగ్వేజ్ తెలిస్తే మేబీ హాలీవుడ్లోనే స్టార్ అవుతాడు ఆయన. సో యాక్షన్ స్పీక్స్ మోర్ దాన్ వర్డ్స్ అని ఆయన చెప్పి ఎంకరేజ్ చేశారు. ఆయన సెకండ్ దాంట్లో కూడా నాకు చాలా మంచిది ఇచ్చారు. ఇప్పుడు ఇందులో చాలా థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా ఆయన ఎలా ప్లాన్ చేశారంటే, మామూలుగా మనం ఓ సినిమా తీస్తాం, ఏదన్నా సినిమా, దానికి పార్ట్ 2 తీద్దాం, సినిమా హిట్ అయింది అని చెప్పి పార్ట్ 2 తీస్తాం, ఇది కూడా హిట్ అయింది పార్ట్ 3 తీద్దాం అని తీస్తాం. ఈయన ఏం చేశారంటే సూపర్ ప్లానింగ్, టోటల్గా అజిత్ గారి సినిమాలన్నిటికీ సీక్వెల్ ఇది. అంటే ఒక 10 అనే వైబ్రేషన్ లాగా తీసుకొచ్చి అందులో మళ్ళీ ఒక మంచి లైను, అంటే సన్ కోసం ఫాదర్ ఇది వదిలేయటం, వైలెన్స్ వదలడం అనే లైను అది పెట్టి, మిగతాది ప్యాకింగ్ అంతా ఏంటంటే నవేడేస్లో ఇప్పుడు పబ్జీని ఫార్ట్నైట్ ఈ గేములు ఆడుతున్న పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళ గేములు స్పీడ్కి అలవాటు పడిపోయి మనం 5 నిమిషాలు ఇలా ఆగి ఇలా కింద చూసి పైకి చూస్తే ఆడు ఎందుకు అంతసేపు చూస్తున్నాడో అనే సెన్స్లోకి వచ్చారు వాళ్ళు. ఎప్పుడైనా ఏడుపు వచ్చినప్పుడు కొంచెం టైం పడుతుంది కదా, ఆడ క్యారెక్టర్ని బట్టి ఫీల్ అవుతాడు కదా, అంటే అంత చిన్న ల్యాగ్ కూడా దే ఆర్ నాట్ బేరింగ్. సో వాళ్ళకి కరెక్ట్గా పర్ఫెక్ట్ డైరెక్టర్ ఆదిక్, ఎందుకంటే స్పీడ్ సినిమా ఎక్కడ ఆగదు. అండ్ ఇందులో కొత్త బ్లెండ్ ఏంటంటే సాంగ్ పెట్టారు ఫైట్ సీక్వెన్స్లో, అంటే న్యూ బ్లెండ్ అది ఓ రకంగా. ఫైట్ సీక్వెన్స్లో సాంగ్ పెట్టడం అనేది కొత్త థాట్. అది చాలా బాగా అందరూ అక్కడ నేను వేరే సినిమా సెట్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు పని చేస్తుంటే అందరూ వచ్చి, సార్ సూపర్ వర్క్ సార్, చాలా బాగుంది సార్, చాలా బాగా చేశారు, ఇక్కడ చాలా బాగుంది సార్ మూవీ అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. నేను అప్పుడు చెప్పాను కదండి, మన గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్కి వెళ్ళినప్పుడే పుష్ప ఫంక్షన్లో చెప్పాను నేను, పుష్ప 2 అప్పుడు మిడ్-నైట్ మాకు ఎవరో తెలియకపోతే ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసి మాకు భోజనం పెట్టారు. వాళ్ళు నన్ను గుర్తుపెట్టారు, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అంట. అంటే వాళ్ళను కూడా వాళ్ళతో మాకు ఫుడ్ పెట్టించింది మాట, అంటే ఈ బ్యానరే అది కూడా. అందుకు ఫస్ట్ టైం తమిళ్లో చేసినందుకు మైత్రి మూవీ మేకర్స్కి నిజంగా కంగ్రాట్స్ చెప్తున్నానండి. ఇలాగే మీరు ఇంకా చాలా పెద్ద పెద్ద హిట్ సినిమాలు చెయ్యాలి తమిళ్లో, యూనివర్సల్గా అన్ని లాంగ్వేజ్ల్లో మీరు చెయ్యాలి. సో ఇంకా జీవి ప్రకాష్ గారు సినిమాలో ఒక సినిమాలో నేను యాక్ట్ చేశానండి, ఒక క్యారెక్టర్ యాక్ట్ చేశాను. చాలా మంచి ఫిలిం అది, మంచి క్యారెక్టర్ నాది కూడా. అప్పుడే ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆయన క్లీన్ సోల్ అండి, ప్యూర్ హార్ట్, క్లీన్ సోల్. అందుకే ఆయన స్మైల్ కూడా ఎప్పుడు క్లీన్గా ఉంటుంది. ఆయన అంత పెద్ద పెద్ద సినిమాలు చేసినా ఏం చేసినా ఆయనతో వెళ్ళి నేను ఇంటరాక్ట్ అయినప్పుడు మాట్లాడినప్పుడు ఆయన చాలా సింపుల్గా రండి సార్ అని నాకు కోఆపరేట్ చేసే సీన్స్లో కూడా. నా డైలాగ్స్ నాకు తమిళ్ అంత రాదు కదండి, నాకు సపోర్ట్ తీసుకుంటున్నప్పుడు ఎవరన్నా అడిగి మీనింగ్ అది ఇది అడుగుతున్నప్పుడు ఆయన కూడా చాలా బాగా నాకు అంటే ఎంకరేజ్ చేశారు నన్ను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. అండ్ నాకు అజిత్ గారు ట్రావెల్ ఈ సినిమాలోది చెప్పాలి మీకు, ఎందుకంటే నేను అంత సింపుల్సిటీ ఉన్న మనిషిని, కోర్ ఎనర్జీ అంటే లోపల మనకు ప్రాణం ఉంది కదండి, అది ఒప్పుకోదు, పట్టుదల అంటాం కదా దాన్ని, అది హయ్యెస్ట్ గ్రేడ్లో ఉన్న మనిషిని చూసినట్టు ఫీల్ అయ్యానండి అజిత్ గారిని చూడగానే. ఆయన మీరు పొద్దున్నే 4 గంటలకి రన్నింగ్కి వెళ్తారంట కదండి చెప్పారు, మీరు రేపు వెళ్తున్నారా అని అడిగారు. సార్ వెళ్తున్నాను సార్ అన్న. నేను కూడా రావచ్చా అండి అన్నారు. సార్ అదేంటి సార్, తెలియదండి 4 గంటలు కదా ఎవరికి ఏం తెలియదు, నేను వస్తాను. సరే అని కేబీఆర్ దగ్గర నేను వెయిట్ చేశాను.
ఆయన పక్కన డ్రైవర్ కూర్చున్నాడు, ఆయనే కార్ డ్రైవ్ చేసుకొచ్చారు. ఇంకెవరు లేరు వెనకాల, ఇంకెవరో ఏమీ సెక్యూరిటీ ఏమీ లేదు, ఒక్క ఆయన వచ్చేసారు అంతే. వచ్చేసారు, వెళ్దామండి అన్నారు. మేము 6 కిలోమీటర్స్ అంటే కాంబినేషన్ వాక్ కంచేపు జాగింగ్ కంచేపు అప్ వస్తే కొంచెం రన్నింగ్ చేసి అలా చేసాం. అయిపోయిన తర్వాత సార్ ఇంకొక హాఫ్ రౌండ్ వేద్దాం అన్నారు. సార్ నేను ఇప్పుడు 9 కిలోమీటర్స్ చేయలేదు సార్ అన్నాను. పర్లేదండి మన ఇద్దరం కలిసి ఉన్నాం కాబట్టి ఇప్పుడు మాట్లాడుకుంటుంటే తెలియదు అన్నారు. సరే అని ఇంకో 3 కిలోమీటర్స్ వెళ్ళామండి. 9 కిలోమీటర్స్ వాకింగ్ చేసాం. తర్వాత లొకేషన్కి మనకి మియాపూర్ అవతలకి వెళ్ళాలి. అక్కడ లొకేషన్కి 1.5 అవర్ ఆయన కార్ డ్రైవ్ చేశారు. నేను కూర్చున్నా పక్కన. అక్కడికి డ్రైవ్ చేసి ట్రాఫిక్లో డ్రైవ్ చేసి అక్కడికి వెళ్ళి షూటింగ్కి వెళ్ళగానే ఆయనకి టోటల్గా మీరు సినిమాలో చూసిన ఇంటర్వెల్ ఫైట్ అప్పుడు వచ్చిన బ్యాక్ రోల్ షాటు, జంపు, లెగ్ స్కిడ్ షాటు, 27 మెంబర్స్ ఫైటర్స్ని గుర్తుపెట్టుకుని సింగిల్ షాట్ ఒకటి తీశారండి. దానికి అది కటింగ్లో మిక్స్ చేశారు. కానీ ఆ సింగిల్ది ఒకటి తిరుగుతూ ఉంటుంది, ప్రత్యేకంగా దాన్ని తయారు చేయించారు పైన కెమెరాకి స్టాండ్. అది అలా రొటేట్ అవుతుంటే ఈయన గుర్తుపెట్టుకుని 27 మెంబర్స్తోనే ఫైట్ చేయాలి. సాయం దాకా చేశారు. మళ్ళీ 1.5 అవర్ ఆయనే డ్రైవ్ చేసుకొచ్చారు వెనక్కి. అంటే అంత ఎనర్జీ నేనైతే ఎక్కడా చూడలేదు. పైగా వితౌట్ ఆయనకి ఫెసిలిటీస్ ఏమన్నా ఉన్నా ఆయన అంటే దాన్ని సుఖపడాలి అలాంటి మనస్తత్వం ఆయన కాదు. పైగా డూపుని పెట్టకూడదు, ఆయన సినిమాల్లో డూపు పెట్టకూడదు. అజిత్ సార్ సినిమాల్లో ఆయనే చేస్తారంటారు. సో అలాంటి మనిషిని నేను ఆయన నుంచి చాలా నేర్చుకున్నానండి. ఆయన ఎప్పుడు భగవంతుడు ఆయన ఎప్పుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్కడ ఇప్పుడు ఈ రోజుని అప్పట్లో గబ్బర్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం ఎలా వెయిట్ చేసి ఫ్యాన్స్ అంతా చూసి సినిమా వచ్చాక సెలబ్రేట్ చేసుకుని ఎలా పూనకాల్లోకి వెళ్ళిపోయారో ఇక్కడ, అలాగే ఈరోజు తమిళనాడులో మలేషియాలో శ్రీలంకలో మొత్తం యూనివర్స్లో ఎవరైతే ఉన్నారో అజిత్ సార్ ఫ్యాన్స్, అజిత్ సార్ సినిమా చూసిన వాళ్ళు అండ్ వేరే అదర్ హీరోస్ ఫ్యాన్స్ అందరూ కూడా అజిత్ సార్ని ఇలా చూడాలనుకునే వాళ్ళు వాళ్ళందరూ కూడా పండగ చేసుకుంటున్నారండి. సార్కి అంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ఇంకోసారి ఆదిక్కి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అలాగే కార్తికేయ అండ్ మేడం, ఆవిడ ఈ సినిమాలో నాకు ఎవరికి చిన్న బిట్టు సాంగ్లో చేసామంటే పెద్ద డ్యాన్స్ ఇంపార్టెన్స్ ఉన్న ఆ టైప్ క్యారెక్టర్ కాదు. సో త్రూ అవుట్ ఉన్నాము. అలాగే నాకు లొకేషన్లో ప్రసన్న గారు కానీ కిన్స్లే గారు కానీ వాళ్ళందరూ నాకు చాలా బాగా, యోగి బాబు గారు కానీ ప్రభు గారు చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ వాళ్ళందరికీ కూడా సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. విషింగ్ ఆల్ సక్సెస్ మోర్ దెన్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సునీల్ గారు 1 క్వశ్చన్. లైక్ థియేటర్లో మీరు ఏదైతే వింటేజ్ ఏకే బ్యాక్ అనగానే థియేటర్లో బ్లాస్ట్ అనమాట, మామూలుగా లేదు. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఏదో ఒక్కసారి మీరు ఆ రెస్పాన్స్ మీరు వింటున్నారు కదా, మామూలుగా లేదు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు రాగానే ఇక్కడ కూడా చాలా మంది మెన్షన్ చేశారు అనమాట, సునీల్ గారు అలా చెప్పగానే హై వచ్చింది మామూలుగా కాదు అని. సో మీ స్టైల్లో ఏమన్నా ఒకసారి వింటేజ్ ఏకే బ్యాక్ అని చెప్తే తెలుగు ఆడియన్స్ కోసం. ఓకే, నేను అందులో చెప్పానండి ఆ డైలాగ్ డబ్బింగ్లో. అదే స్మైల్, అదే స్టైల్, అవర్ వింటేజ్ హీరో ఈజ్ బ్యాక్ అన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థియేటర్లో బ్లాస్ట్ అనమాట ఈ డైలాగ్కి. అండ్ వన్స్ అగైన్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సునీల్ గారికి. అండ్ నా ఈ చిత్రం గురించి ఇంత మాట్లాడుతున్నాం. సో అజిత్ గారి ఫ్యాన్స్ ఇంత పండగలా ఈ చిత్రాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ అజిత్ గారు ఏవైతే ఆ రోల్స్ ఉన్నాయో, ఏదైతే మనం అడ్మైర్ చేస్తున్నామో ఆ క్యారెక్టర్స్ అన్ని ఒకేసారి కళ్ళ ముందుకి ఇలా వచ్చి విందు భోజనంలాగా గుడ్ బ్యాడ్ అగ్లీ అంటూ చిత్రం మనందరినీ పలకరించింది. దానికి కారణం ఆయన. సో డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, ఐ రిక్వెస్ట్ అదిక్ రవిచంద్రన్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. So firstly, big congratulations, sir. Thank you so much for bringing this high voltage, energetic film to us. Good evening to all present here. Feels like a dream actually. 2015 was the first time I came to Hyderabad for my first film called Trisharana Nayantara, heroes GV sir. From there, my bond with GV sir has been very strong. And music has been the major strong pillar in this film. Thank you GV sir for delivering your best, because it's been 18 years since you joined with Ajit sir and you gave the best BGM, best songs, and everybody's enjoying. So thank you so much sir. When we casted Priya in this film, we wanted somebody very fresh but well known to the audience, so that we have very
limited screen space for each and every actor in this film. So we thought if we have somebody like Priya who can pull it off with the dance sequence and more of the scenes. And when I'm seeing the visuals where what audience are like enjoying and receiving Priya's work, I feel very happy for you, Priya. Thank you for trusting me. And with Kartikeya, it took a long time to fix Ajit sir's son, because to get Ajit sir's son on screen was a very difficult task for us. Harish, my co-director, Ravi sir, my whole team were like searching for a long time for that. Till shoot a week, we've been shortlisting a lot of. Suddenly I saw an interview with this boy who were like super energy. I was like, who's this boy? Immediately bring him to Chennai. So immediately they brought. Then only I came to know he acted in Salar, and he was about to do Mohanlal sir's Emburan also. And we felt very happy. So Ajit sir always used to tell, please avoid recommendations over the film, because if you give somebody who's coming from a recommendation, the real talent will be hidden. So till now we have not got anybody recommended from anybody in this film. So we're very happy that we got Kartikeya on this film. Then coming back to Sunil sir, I still remember the first call I made to Sunil sir when I started Mark Antony. I was like, okay, how to convince Sunil sir? Sunil sir has not done any Tamil film till now. How to convince Sunil sir? I was doing homework for more than half an hour, then I called him. Sweetly, he said, okay, immediately. So I was like, sir, you don't have to worry about the language. Love is the most common language. I love you, you love me. Then it will be very easy for us. So from there till GBU, Sunil sir trusted me so much. He's been so busy with other works. I have a list of people that I need to work with them, because when I started working with them, I'm growing step by step, and I want my team also to be there in this film. Then I was like very skeptical about how Ajit sir will accept these kind of names, because I have 4-5 names in my film. One of the names is Sunil sir. I was waiting. So Sunil sir asked, hey, who's going to do this role? Then I was saying, sir, Sunil sir, hey, I also thought Sunil sir should do this role. I also like him. So I felt very happy with that. So I thank Ajit sir also on this moment, because the way Sunil sir and Ajit sir bonded with each other, it was so nice to see. He kept Ajit sir very happy on set. If Ajit sir is happy, we all will be very happy. Double happiness will be there for us. Thank you, Sunil sir, for making Ajit sir happy each and every day. And coming to my technicians, I thank my direction team, because they've been with me 24/7. They were available for me all day and night. They worked so hard. Written and directed by Adik Ravichandran is just a name. The name behind was my co-director Harish, my father Ravi sir, then Bala, Raja sir, and all my additional writers in this film, Arjun, Hari, Bala, Raja, Harish, Ravi sir, and everybody who worked in my team. I really thank them. And coming back to my DOP Abhinandan, we don't talk much on sets at all, because we plan whatever we need to plan before ahead of a day. Many used to ask, why are you not discussing with your DOP? I'll ask, what is there to discuss? Nothing is there. We just planned every night. We'll sit and plan everything and come and do whatever it is. And thank you for being fast as me. In all Ajit sir's films, DOP name will be very big, big DOPs used to work there. And I was thinking how to get Abhi in this film. Will sir say okay? Because sir gave me a platform, so that's why I'm here. So I wanted Abhi also to come along with me. Then I made a lot of homework to do how to convince her on this, because it's a huge project, and Maitri Movie Makers first time in Tamil, and visual has to be very grand and bigger. So
I went and asked Ajit sir, sir, can I take my previous DOP, sir? He's just growing, sir. Ask me, please, can I? Okay, let him do. I was preparing for a long 2-3 pages of how to convince her and ask her. He was like, okay, work whomever you're comfortable with. Why are you asking me? I don't think so any hero would have accepted that, and thank you Abhi for staying with me all day and night and worked on your visuals. Many DOPs called me and spoke about the visuals. I felt very happy for you. Thank you. And art director Sega sir, very, very sweet, because I was like, when Dinesh sir told the EP, Dinesh sir told that who do you want to work as want as an art director? I told, sir, I'll be comfortable if you choose somebody in your because Hyderabad shooting is going to happen in Hyderabad, and I'll be very comfortable if somebody from the production, are you comfortable, Sega sir? I told, okay. Do you know who Sega sir? I don't know. Then how are you comfortable? If production is comfortable, I'm comfortable, sir. I can work with anybody. I can be flexible, I told. So Sega sir is as flexible as me. Thank you, Sega sir, for giving your best. Then coming to Naveen sir, I have not seen any producer as sweet, as humble, as pure as you, sir. I'm not just telling you because I have a mic and standing on stage. I'm just 5 films old. I'm just growing. But you made me feel home. Each and every day of shoot, he made us feel, do your best. We are there to give you the best. So now GBU is a huge blockbuster, huge hit. This is for you, sir. You came down to Tamil Nadu and you made history, and I really thank you so much for all your support and love, and I thank Ravi sir on this also, because Naveen sir and Ravi sir both were very supportive, and every director's dream is to work with Maitri Movie Makers, and the important part is that nearly like 3-4 years ago, when Suresh Chandra sir came down to Maitri Movie Maker's office, he called me. I called him, sir, where are you? I am in Maitri Movie Maker. Sir, big company, sir. What are you doing, sir? Hey, what are you doing? I'm just talking with them. I think they are planning, Ajit sir might do a film with. I was like, okay, big company, Ajit sir, okay, fine. But that meeting, Suresh sir referred my name to Ravi sir and Naveen sir. Sweetly said that, okay. That time, my mark and it didn't get released, yeah, because they trusted blindly. I hope I got your trust 100% on this, sir. Thank you, sir. Thank you so much. And coming back to my hero, my star, my everything, Ajit sir. I'm just a normal boy who kept banners and posters for Ajit sir. It looks a very surreal, and I don't know how the journey is very unbelievable. I'm doing a film with Ajit sir, and when my film got released, I was walking through one theater which I kept banners and posters for Ajit sir. I felt very emotional. That time I really forgot that I'm a director. Oh, my name is there in the poster. Okay, like that. So that kind of feel was very, very emotional. And when I met Ajit sir in 2018, I acted with sir in one film called Nerkonda Parvai. Vakil Saab, Pawan sir remade here called Vakil Saab. 20 days of introduction with Ajit sir I got. From that time, my life changed completely. He changed my mindset. He changed my vision towards cinema, towards life, everything. I still remember when Boni Kapoor sir came, he told, sir, mark my word, sir, this boy will make it big. He'll be a big director, sir. That time, I didn't have a good filmography. In fact, I was my previous film on my second film didn't do well that time at all. That time, it was very difficult for me to get a meeting with any heroes also. But that time, Ajit sir promised me that I'll do a film with you. I was like, how sir saw that in me, I still don't know.
Sir, thank you so much, sir. I know you're very busy in racing right now. I think you're in France. I wish all the very best for your race, sir. I love you, sir. I love you so much. After the film release, I spoke to Ajit sir, and Ajit sir told, okay, the film is a hit. Film is a blockbuster. Okay, forget it. Don't take it to your head. Don't take your victory to your head. Don't take your failure to your home. Just leave it. Work on your next. Keep working. That kind of a attitude and that kind of a love towards life, it is only for you, sir. Thank you, sir. Thank you so much. GBU, Good Bad Ugly, it's complete magic in my life, and I hope everybody felt that too. Thank you. Thank you so much. We all see your happiness on your face, sir. We all knew that you're a biggest fan of AK. మేము కూడా మనందరం కూడా అజిత్ గారి ఫ్యాన్స్. బట్ ఐ హ్యావ్ అ స్మాల్ టెస్ట్ ఫర్ యూ, సార్. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు దానికి ఆన్సర్ చేయాలి అంతే. సార్, తెలుగు అర్థమవుతుందా మీకు? I'll understand, but I can't talk. యా, నేను చెప్పగానే ఆయనకు అర్థమైంది ఈజీగానే. సో ఓకే, సో ఫస్ట్ అజిత్ సార్ డెబ్యూ ఫిలిం ఏంటి? తమిళ అమరావతి, తెలుగు ప్రేమ పుస్తకం. ఓకే, ఫస్ట్ అజిత్ సార్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో కనిపించిన సినిమా. సార్, నా క్వశ్చన్ ఎండ్ అవ్వనివ్వండి సార్. అయ్యయ్యో, ఫ్యాన్ అంటే మరి ఈ రేంజ్లో ఫ్యాన్. ఓకే ప్లీజ్. ఓకే సార్, మిమ్మల్ని క్వశ్చన్ అడగాలంటే నాకు భయం వేస్తుంది. ఆ షర్ట్ మీద ఏదైతే జైల్లో డ్రెస్ ఉంటుందో, వైట్ డ్రెస్ ఉంటుందో, దాని మీద 63 అని ఉంది సార్. మరి 64 డైరెక్టర్ ఎవరు సార్? తెలియదు, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ మూమెంట్. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ మూమెంట్. I'm very happy with this, and if life and sir gives me the next chance, I'll be the most happiest person to work with the same team and sir. With sir and Maitri, I'll be very happy. Thank you so much. So congratulations once again. Enjoy the moment, enjoy the success. We all are enjoying. So inta blockbuster icchinanduku once again thank you so much, sir. Thank you. Looking forward. And I request sir ikkade undandi. Nenu Adik sir ni ikkade unchudam anukuntunanu endukante director and producer combo stage మీద ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. మరి ఇంత బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ ని మనందరికీ అందించిన మైత్రి మూవీ మేకర్స్ నుంచి నవీన్ ఎర్నేని గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. సో నవీన్ సార్, మైత్రి మూవీ మేకర్స్ జెండాని తెలుగులో చాలా స్ట్రాంగ్గా పాతి, తమిళ్లో పాతి, హిందీలో పాతి, ఇట్స్ లైక్ పాన్ ఇండియా బ్యానర్ అయిపోయింది. ఎవ్రీబడి ఇప్పుడే అదిక్ గారు మెన్షన్ చేయడం జరిగింది. ఇట్స్ అ ప్రెస్టీజియస్ బ్యానర్. దాంట్లో వర్క్ చేయాలంటే అంటే ఎవ్రీబడి ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఫస్ట్లీ లైక్ ఈ ఫిలింకి కంగ్రాచులేషన్స్ అండ్ ఓవర్ టు యూ సార్. అందరికీ నమస్కారం అండి. దిస్ ఫిలిం ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. We had lot of blockbusters in Telugu, but ఈ సినిమా మేము రోహిణి థియేటర్లో చూసాము. as soon as the movie is complete, we are standing in the balcony. Adik and we went into the front and Adik lifted our hands. లిటరల్గా థియేటర్ అక్కడి నుంచి స్క్రీన్ దాకా జనాలు ఇలా 2 చేతులు ఎత్తి దే జస్ట్ ఏదో గాడ్స్ లాగా ఇలా అలా అరుస్తూ ఉన్నారు. ఆ విజువల్ ఐ కాంట్ ఫర్గెట్ అనమాట. అండ్ దిస్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ హీరో అజిత్ గారు అండ్ ఆదిక్. థ్యాంక్ యూ సో మచ్. యూ కాంట్ ఆస్క్ ఎనీథింగ్ బెటర్ దాన్ దిస్. అండ్ అజిత్ గారి గురించి చెప్పాలంటే హీఈస్ సో సింపుల్, హీఈస్ ఒరిజినల్ అండ్ హీ స్పీక్స్ ఫ్రమ్ హిస్ హార్ట్. అండ్ ఇట్స్ రియలీ great working with him and wish to do more films with Ajit sir. And Adik is a 100% producer's director, and he completed this film in 95 days. And this scale of film completing in 95 days, and Adik is telling that we gave him a lot and everything. It's nothing that we felt pressure that he asked something from us. And we want directors like Adik in the industry, and thank you Adik, and we want to do more films with you. And we want to thank the entire cast and crew, GV Garu, Priya, and I forgot his name, Karthik, and Sunil Garu. మీతో ఇంకొక 50 సినిమాలు చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అంటే దిస్ ఫిలిం ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. యూజువల్గా రోలర్ కోస్టర్ ఎక్కితే ఒక 1 minute or 2 minutes థ్రిల్ ఉంటుంది. దిస్ ఫిలిం ఈజ్ ఎ 2 hour రోలర్ కోస్టర్ రైడ్.
అసలు ఎక్కడ సినిమా ఆగదు, పరిగెడుతుంది అనమాట. అండ్ ఫ్రమ్ ద పాస్ట్ 4 days the celebrations at theaters in Tamil Nadu, Andhra, Karnataka, Kerala, overseas, everywhere అండి. అండ్ ఇట్స్ a huge blockbuster and ఈ మూవీ ఎప్పుడు ఆగదు. ఇట్స్ గోయింగ్ టు రన్ ఫర్ మోర్ టైమ్. అండ్ నేను ప్రభు గారు అంటే ఆదికాళ్ళ ఫాదర్ ఇన్ లా, ఆయన ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేస్తే ఆయనతో ఒకటి అన్నానండి, సార్ మీ ఫాదర్ శివాజీ గణేషన్ గారు రామానాయుడు గారికి వసంత మాలిక ఇచ్చారు, యువర్ సన్ ఇన్ లా గేవ్ గుడ్ బ్యాడ్ అగ్లీ టు us. So happy and once again thank to Ajit garu and the entire team. Thank you. Thank you Naveen garu. Once again like AK fans are చాలా చాలా హ్యాపీగా ఉన్నారు విత్ యువర్ ఫిలిం, విత్ యువర్ ప్రమోషన్స్, ఎవ్రీథింగ్. అండ్ వాళ్ళు డిమాండ్ కూడా చేస్తున్నారు మైత్రి మూవీ నెక్స్ట్ 3 ఫిలిమ్స్ ఏకే సార్ అది ప్రొడ్యూస్ చేస్తే, కొలాబరేట్ చేస్తే బాగుంటుందని. సో హౌ డు యూ ఫీల్ సార్? అజిత్ గారు అవకాశం ఇవ్వాలి కానీ ఎన్నెన్నో చేయొచ్చాడు, అంతకంటే ఏం కావాలి. And also I want to thank all my distributors in Andhra and especially Rahul who did Tamil Nadu, Karnataka and Kerala, and our overseas distributors Faras and Vijay in North America. Everybody with all their support we are able to reach this film to audience. Thank you. థ్యాంక్ యూ సో మచ్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ అఫ్ కోర్స్ మైత్రి మూవీ నుంచి వచ్చిందంటే అది బ్లాక్ బస్టరే అవుతుందన్నమాట, చెప్పాలా ఏంటి, చూడాలంతే. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. దిస్ కాంబో మళ్ళీ రిపీట్ అవ్వాలి, ఏకే సార్తో రిపీట్ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఎంటైర్ టీమ్ అందరికీ, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ ద బ్లాక్ బస్టర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఏకే ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బికాజ్ ఈ సినిమాని ఫెస్టివల్ లాగా మీరు అందరూ ఎంజాయ్ చేస్తున్నందుకు, సో థియేటర్లో పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసినందుకు, ఆ హై మూమెంట్స్ని అంతకంటే హై లెవెల్లో ఎంజాయ్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ. గుడ్ బ్యాడ్ అగ్లీ థియేటర్లో ఒక రేంజ్లో ఉంది. Forgot to mention our DOP Abhi, wonderful job. It's a visual treat. Thank you so much. And our art director, thank you so much.